నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. బలమే జీవనము, బలహీనతే మరణం. మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం కాని చెట్టు వేరు లేదు, పనికిరాని మనిషే లేడు, వీటిని ఉపయోగించుకునేవాడే లభించటం లేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, జూలై 30, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:46. చంద్రోదయం రాత్రి 12:56. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:31. తిథి దశమి సాయంత్రం 4:48 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం కృత్తిక ఉదయం 10:23 వరకు. తదుపరి రోహిణి. కరణము విష్టి సాయంత్రం 4:48 వరకు. తదుపరి భవ. తెల్లవారుజామున 4:28 వరకు. తదుపరి బాలవ. యోగము వృద్ధి మధ్యాహ్నం 3:34 వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుండి 5:10 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:23 వరకు. తిరిగి రాత్రి 11:15 నుండి 12 గంటల వరకు. వర్జ్యం రాత్రి 2:16 నుండి 3:51 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. అమృత గడియలు ఉదయం 8:02 నుండి 9:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 30 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి సాయంత్రం 4:48 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే అయినప్పటికీ దశమి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కృత్తికా నక్షత్రం మంగళవారం కలియికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల నుండి ఉదయం 10:23 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు వృషభ రాశిలోనూ ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కుంతీదేవి ఇంద్రుడిని ప్రార్థించి అర్జునుడికి జన్మనిచ్చింది. ఈరోజు ప్రశ్న. ఈరోజు సూర్యోదయం ఏ సమయంలో ఉంది? 6:45, 6:46, 5:45, 5:58. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ప్రస్తుతం నెలకొన్న సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశి కొత్త వ్యవహారాలు అనుకున్నట్లుగానే కొనసాగిస్తారు. మిథున రాశి నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి మీ ఆలోచనలు అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. సింహరాశి ఎటువంటి విమర్శలు ఎదురైనా ధీటుగా స్పందిస్తారు. కన్య రాశి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. తులారాశి ఇబ్బందులను దాటివేసి కొంతకాలంగా ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి మిత్రులు సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మకర రాశి విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీనరాశి ఎంత కష్టపడ్డా అనుకున్న వ్యవహారాలను పూర్తి చేయడం కష్టసాధ్యం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.